అవును మాదేవి, నీలాంబని కలవి నీకు ఎందుకంత హడావిడిగా వచ్చినావు? ఉమాదేవిని రమ్మని నేనే ఫోన్ చేసినాను. దేనికి? మాట్లాడ నాకు నువ్వు ముఖ్యం సింధు, అది కాదు. నేనంటే మీకెంత అభిమానం అంటే? నువ్వు నాకు కాబోయే కోడలివి సింధు. ఆ మాత్రం అభిమానం లేకపోతే ఎలా చెప్పు? సంజయ్కి పెళ్ళైందని తెలిసినా నా కోసం పెళ్లి కొప్పుకున్నావంటే నీదెంత మంచి మనసు సింధు. నీలాంటి మంచి మనిషి నీలాంబరి వల్ల బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా చెప్పు? అందుకే దాని రోగం కుదిర్చాను. నీ బాధకు కారణమైన నీలాంబరి వెళ్ళిపోయింది కదా, ఇక నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. నీళ్ళు వెళ్ళిపోయింది ఓకే ఆంటీ, కానీ సిరి ఇంకా మన ఇంట్లోనే ఉందిగా. నీళ్లు వెళ్ళిపోయిన సిరి ఏదో ఒక మాయ చేసి బావని తన దారిలోకి తెచ్చుకుంటుందంటే అది నా టెన్షన్. ఇక్కడి నుంచి సిరి కూడా వెళ్ళిపోతే గానీ నాకు మెంటల్ పీస్ ఉండదంటే. ఒకటి తర్వాత ఒకటి అన్నీ జరుగుతాయి సింధు, నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు నీలాంబరి వెళ్ళిపోయింది కదా, నిదానంగా అదే దారిలో సిరి కూడా వెళ్ళిపోతుంది. నువ్వే చూస్తావుగా. ఇంట్లో జరిగిన గొడవకి పొరపాట్లు కూడా సంజయ్ సిరికి దగ్గర కాలేడు. అయితే నేనెంత గొడవ చేస్తానో ఈ పాటికే వాడికి అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు. మీ పెళ్లి జరగడం ఖాయం. మీ అంకుల్తో మాట్లాడి త్వరలోనే ఆ ఏర్పాట్లన్నీ చూస్తాను. సరే ఆంటీ, మీరు నాకు ధైర్యం చెప్పిన తర్వాత ఇంకా నాకేంటి భయం చెప్పండి. ఏం జరిగినా నాకు మీరున్నారు, అదే నా ధైర్యం. నేనెప్పుడు నువ్వు బావుండాలని చూస్తాను సింధు. ఎందుకంటే నువ్వు నా తమ్ముడు కూతురివి, స్వయాన నాకు మేనకోడలివి. ఆంటీ, ఇన్నాళ్ళు నేను మమ్మీ డాడీ లేని అనాథలా ఫీల్ అయ్యాను. కానీ ఈ రోజు నుంచి అమ్మైనా నాన్నైనా అత్తైనా అన్నీ మీరే ఆంటీ. సింధు, నువ్వు నాకు మాటిస్తావా? ఏంటంటే అది? ఇంకోసారి ఎలాంటి అఘాయిత్యము చేసుకోనని నాకు మాటివ్వు. అలాగే ఆంటీ, మీకిచ్చిన మాట తప్పను. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది సింధు. అయిన వాళ్ళకి మనల్ని అభిమానించే వాళ్ళకి దూరంగా ఉండాలంటే నా మనసు తట్టుకోలేకపోతా ఉండదు ఇంద్రాణి. సరే సరే, అలా ఎమ్మెల్యే గారితో రేపు మాట్లాడతానని మన వాళ్ళందరికీ చెప్పు. సరే ఉంటాను. ఉమాదేవి, మంచినీళ్ళు తీసుకురా. ఏం చెల్లమ్మా ఆలోచిస్తా ఉండవు? నీలాంబరి గురించి అన్నా. ఏమైనాది? నీలాంబరి పని మీద ఊరెళ్ళినది. వెళితే 10 నిమిషాలు కూడా ఇంట్లో వాళ్ళని వదిలి ఉండని నీలాంబరి 10 రోజులు వాళ్ళందరిని వదిలేసి ఊరెళ్ళిపోయినదేంటా అని ఆలోచిస్తా ఉండాను. పని మీద వెళ్తా ఉండానని చెప్పినదిగా ఇంద్రాణి. పనున్నా ఎళ్లదు మాదేవి. సిరి సంజయ్ల పెండ్లి కోసం ఈ ఊరొచ్చిన నీలాంబరి పెళ్లిలో మన మధ్య గొడవ జరిగినప్పటి నుంచి ఈ ఊరొదిలిపోలేదు. అట్లాంటిది ఇప్పుడు పోయినాదంటే ఏదో జరిగే ఉంటుంది. పెళ్లిలో జరిగిన గొడవ తర్వాత నువ్వు ఆ కుటుంబం మీద పగ తీర్చుకొని చూస్తాండావని, నీ బారి నుంచి మా అన్న కుటుంబాన్ని కాపాడనీకి
ఎన్ని పనులున్నా యాడిపోకుండా ఉండిపోయినది. ఇప్పుడు సిరి కోసం నువ్వు పగను వదిలేసుకున్నావు. ఆ కుటుంబాన్ని ఏమి చేయనని మాటిచ్చినావు. అందుకే ధైర్యంగా వెళ్ళినది. అవును చెల్లెమ్మా, ఉమాదేవి చెప్పినది నిజం. ఇన్నాళ్ళు నువ్వు నీలాంబరి శివంగిలా ఎదురుపడి డి అంటే డి అనేవాళ్ళు. ఇప్పుడు అవేం లేవు కదా. ప్రేమతో మాట్లాడుకుంటా ఉండారు, అభిమానంతో పలకరించుకుంటా ఉండారు. అందుకే ఏవో బయట పనులు చక్కబెట్టుకోవడానికి వెళ్ళుంటుంది. దాని గురించి ఆలోచించమాక. లేదన్నా, నీలాంబరి బాధపడుతూనే ఊరిపోయినదని నాకు అనుమానంగా ఉండాది. ఆడ ఏం జరిగినదో తెలుసుకోవాలన్నా. అనవసరంగా నువ్వు ఈ మధ్య ప్రతి చిన్న విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తాండావు ఇంద్రాణి. ఆలోచన అవసరం ఉమాదేవి. ఆ ఇంటి కోడలుగా మన ఇంటి బిడ్డ ఉండాది. ఆ ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా దాని ప్రభావం మన సిరి మీద పడతాది. దానివల్ల మన సిరి బాధపడకూడదనే తెలుసుకోవాలి అంటా ఉండాను. సిరి విషయంలో కూడా నువ్వు ఇట్టాగే ఆలోచించినావు. సిరి ఆడ సంతోషంగా ఉండాదా లేదా అని. చివరికేం జరిగినది? గుళ్ళో సిరి సంజయ్ని చూసి నువ్వు ఆనందపడినావా లేదా? ఇప్పుడు అదే జరుగుతుంది. ఆలోచిస్తూ నీ మనసు ఎందుకు నువ్వు పాడు చేసుకుంటావు? వదిలే ఇంద్రాణి. నాకు అనుమానం కలిగినాదంటే అది తీరే వరకు మనశ్శాంతిగా ఉండదు ఉమాదేవి. అయితే ఇప్పుడు ఏమంటావు ఇంద్రమ్మా? నీలాంబర నిజంగా పని మీద వెళ్ళినాదా లేదా ఏదైనా గొడవ జరిగి వెళ్ళినాదా అనేది తెలుసుకోవాలి, అంతే కదా? నేను తెలుసుకుంటానుండు. ఇప్పుడే బావకు ఫోన్ చేస్తాను. అరే, ఛార్జింగ్ అయిపోయినాదే. చెప్పమ్మా. సిరి, నేను చెప్పే జాగ్రత్తగా విను. నీలాంబరి వెళ్ళిపోయిన విషయంలో మీ అత్త అనుమానపడతాండాది. ఆ ఇంట్లో ఏదో గొడవ జరిగినది, లేదంటే నీలాంబరి వెళ్ళిపోతూ అని. ఆ విషయం తెలుసుకోనీకి మీ నాయన చేత మా అన్నకి ఫోన్ చేస్తాండాది. మా అన్న కనుక మీ నాయనకి జరిగిందంతా చెప్పినాడే అనుకో, మీ ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ ఇంద్రానికి తెలిసిపోతాయి. అప్పుడు నువ్వు సంజయ్ కలిసి లేరు అన్న విషయం బయటకు వచ్చేస్తాది. అప్పుడు ఇంద్రాణి నిన్న ఇంట్లో ఉండనివ్వదు, వాళ్ళని వదిలిపెట్టదు. ఎట్నైనా సరే మా అన్న మీ నాయనకి నిజం చెప్పనివ్వకుండా చూడు. తొందరగా వెళ్ళు. మా అన్నతో మాట్లాడు. పరిస్థితి అంతా వివరంగా చెప్పు. మా అన్న అర్థం చేసుకుంటాడు. ఈ పాటికి మీ నాయన మా అన్నకి ఫోన్ చేసే ఉంటాడు. తొందరగా వెళ్ళు సిరి. సరేనమ్మా, అలాగే. హలో చెల్లెమ్మా, ఎలా ఉన్నావు? చెల్లెమ్మా? ఎవరో ఈ అన్నయ్య? ఓహో, కొండారెడ్డి అన్నయ్య గారా? ఏంటి ఇలా ఫోన్ చేశారు? బావలేడా? ఆయనతో ఏంటో పని. ఏమీ లేదమ్మా, ఒక చిన్న విషయం గురించి బావతో మాట్లాడదామని. ఏంటో ఆ విషయం నాతో చెప్పకూడదా?
నీలాంబరి అత్త వచ్చేసావా? నీలాంబరి రావడం ఏంటి? హలో హలో నీలాంబరి వచ్చిందా? నీలాంబరి రావడం ఏంటి? హలో హలో నీలాంబరి, నీలాంబరి, నీలాంబరి. సిరి ఏంది కంగారుగా ఉండవు? మాట్లాడకండి మామయ్య, లోపలికి రండి రండి. ఏంది సిరి, ఏమైనది? ఎందుకట్ట కంగారు పడతా ఉండవు? మామయ్య, నీలాంబరి అత్త గొడవ గురించి మా అత్తకి తెలిసిందంటే ఇక మన ఇంట్లో జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటి ఆరా తీస్తుంది. సంజు ఆ సింధుతో కలిశాడని, అత్తయ్య సింధుతో పెళ్లి చేయాలని చూస్తున్న విషయాలన్నీ ఇంద్రాణతికి తెలిసిపోతాయి. నేను సంజు విషయంలో బాధపడుతున్నానని తెలిస్తే మా అత్త వదిలిపెట్టదు, నన్ను మళ్ళీ పుట్టింటికి తీసుకెళ్లిపోతుంది. నాన్న ఇప్పుడు ఆ విషయం గురించే మీకు ఫోన్ కూడా చేశారు. నీలాంబరి అత్త గొడవ పడే వెళ్ళుంటుందని మా అత్తకి ఇంకా అనుమానంగా ఉంది. అందుకే ఇందాక మా నాన్న మీకు ఫోన్ చేశారు. అప్పుడు అత్తయ్య లిఫ్ట్ చేసింది. మా నాన్నకి ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని టెన్షన్ పడ్డాను. ఎలాగోలా మేనేజ్ చేసి అత్తయ్యని బయటికి పంపించాను. నాన్న మళ్ళీ మీకు ఫోన్ చేస్తే మాత్రం ఇక్కడేం గొడవలు జరగలేదని, నీలాంబరి అత్త నిజంగానే పనుండి వెళ్ళిందని చెప్పండి మామయ్య. ప్లీజ్ మామయ్య, నా సంజుకి దూరంగా నేను ఉండలేను మామయ్య. నువ్వే కంగారు పడకమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తాలే, సరేనా? నాన్నే అనుకుంటా మామయ్య, మాట్లాడండి. ఇదేంటి, సిరి నీలాంబరి వచ్చిందని చెప్పింది, ఎక్కడా కనిపించడం లేదు. నిజంగా వచ్చిందా లేదా? దాన్ని అడిగితే తెలిసిపోద్దిగా. చెప్పు బావా. బావా బావున్నావా? బాగానే ఉన్నాను. మా చెల్లెమ్మ ఇంద్రని ఎట్ట ఉండారు? అందరూ బాగానే ఉండరు బావా. ఏంటే నటన పెంచావు? నటనేంటి? నీలాంబరి అత్త వచ్చేసావా అన్నావు. నేనా? నీలాంబరి అత్తనా వచ్చేసిందన్నానా? ఎప్పుడు? అంతలాగా అవసరం లేదు, నువ్వు అనడం నేను విన్నాను. ఎన్నిసార్లు చిటికేసుంటాను? ఆ? నువ్వు 2 సార్లు చిటిక వేయడం నాకు బాగా వినిపించింది గాని. అదే లేదత్తా, మీరు ఆ సింధుతో చేరి లేనివన్నీ ఊహించుకొని ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఊహించుకుంటానే, అన్నీ మాట్లాడతాను, నీ సంగతేంటో తేలుస్తాను. బావా, నీలాంబరి ఊరొదిలిపోయిందని విన్నాను. ఇంట్లో ఏదైనా గొడవ జరిగినదా? మాట్లాడండి. కొండారెడ్డి బావే, ఇంట్లో విషయాల గురించి మాట్లాడుతుంటేను తలనొప్పిగా ఉండదు. కొంచెం కాఫీ పట్టరపో. వెళ్ళు. బావా, గొడవ? అబ్బే అట్లాంటిది ఏం లేదే. తనేదో ఊళ్ళో పనున్నది, వెళ్ళొస్తానంటే నేనే పంపించినాను బావా. ఏమైనాది? అబ్బే ఏమీ లేదు బావా. నీలాంబరి వెళ్ళేటప్పుడు మా చెల్లెమ్మ ఉమాదేవి కలిసినారంట. తను ఎందుకు బాధపడతా ఉండదని మా చెల్లెమ్మ అంటా ఉండదు. ఇంట్లో ఏదైనా గొడవ జరిగినదా ఏంది?
అట్లాంటిది జరగలేదు బావా. చెప్పినాను కదా. అంటే ఇప్పటి వరకు మమ్మల్ని మా ఇంటిని కనిపెట్టుకుని ఉండాది కదా. మమ్మల్ని వదిలేసి వెళ్ళాలంటే కొంచెం బాధగానే ఉంటుంది కదా బావా. అంతే. నిజమే బావా, అయిన వాళ్ళు దూరం అవుతా ఉంటే ఆ బాధ ఎట్టుంటుందో నాకు తెలుసు. నా బిడ్డను మీ ఇంటి కోడలిగా పంపినప్పుడు నేను అట్టాగే బాధపడినాను. ప్రేమలు అభిమానాలు ఉన్న చోట బాధలు కూడా ఉంటాయి కదా బావా. నిజమే బావా, ఉంటాను. ఇలా ఫోన్ చేసినానని ఏమనుకోకు. అయ్యో, ఇందులో అనుకోవటానికి ఏముండదు బావా. విషయం తెలుసుకోవటం మంచిదే కదా. మంచిది. చెల్లెమ్మని ఇందిరా నేను అడిగానని చెప్పు. సరే బావా, ఉంటాను. ఏ మొగుడు గతి లేకపోతే అక్క మొగుడే గతి అంటారు కదా, అలాంటిదేమన్నా జరుగుతుందేమోనని. దొంగ చాటుగా రంకుతనం సాగించడానికి సిగ్గులేదటే నీకు? ఏమన్నారన్నా? నువ్వు అనుకున్నట్టు అక్కడేం జరగలేదు చెల్లెమ్మా. నిజంగానా? బావెందుకు అబద్ధం చెబుతాడు? నువ్వు ఆ ఆలోచన మానే. పాపం నీలాంబరి మా కోసం తన ప్రాణాలను కూడా పణంగా పెట్టినది. తన గురించి కానీ తన జీవితం గురించి కానీ ఏనాడు ఆలోచించుకోలేదు. ఎంతసేపు మేము క్షేమంగా ఉండాలి, మేము సంతోషంగా ఉండాలని ఆలోచించేది. మాకు ఆప్యాయతను పంచి తను మాత్రం అపవాదను మోసుకెళ్ళినది చెల్లెమ్మ. అక్క అనే అభిమానంతో వస్తే అక్రమ సంబంధం అంటకట్టి బయటికి పంపినది మీ వదిన. వదిన ఆగడాలు రోజు రోజుకి ఇంతగా మితిమీరిపోతాంటే ఎందుకు నువ్వు మౌనంగా ఉంటాడావన్నా? నువ్వు ఒక్క మాట గట్టిగా అంటే వదిన నోరెత్తుతుందా చెప్పు? ఆ రోజులు పోయా చెల్లెమ్మ. ఊళ్ళో నా మాటకు గౌరవం ఉండదు, కాని ఇంట్లో నాకే విలువ లేకుండా పోయినది. ఊరిని శాసించే మీ అన్న భార్యని కట్టడి చేయలేని స్థితికి వచ్చినాడు. కుటుంబంలో కలతలు పెరుగుతా ఉంటే కళ్లతో చూసి మనసులో బాధపడటం తప్ప ఏమీ చేయలేని వాడినైపోయినమ్మా. దండించి దారిలో పెడదామా అంటే మీ వదిన అన్నిటికీ తెగించి ఉండాది. నా మాట వినే స్థాయి నుంచి నా మాటనే కాదనే స్థాయికి వెళ్ళిపోయినది. బయట మనకి ఎంత బలం బలగం అధికారం ఉన్నా ఇంట్లో భార్య పోరు ఉంటే మాత్రం ఏ భర్త మనశ్శాంతిగా ఉండలేడమ్మా. భార్య సహకారమే సంతోషమమ్మా. రాజ్యాల్ని ఏలే రాజులైనా దేశాన్ని పరిపాలించే నాయకులైనా భార్య ముందు భర్తలేనమ్మా. మీ వదిన్ని తన్ని తరివేయచ్చు, పరువు కోసం బ్రతికేవాణ్ణి కదమ్మా. 10 మందికి తెలుస్తుందని పెళ్ళాన్ని ఏమి చేయకుండా అసమర్థుడిగా అయిపోయినాను. నువ్వే అట్ట అంటే ఎట్టా అన్నా? ముందు వెనక ఆలోచించకుండా అక్రమ సంబంధాన్ని అంటగట్టి
సొంత చెల్లెల్నే బయటికి పంపించేసినది వదిన. అట్లాంటిది ఇంకా నా బిడ్డను వదిలిపెడతాదా అన్నా? సంజయ్ సిరి మీద కోపంగా ఉన్నా ఇన్నాళ్ళు మా అన్న నీలాంబరి ఉన్నారు అన్న ధైర్యంతోనే ఉన్నాను. నీలాంబరి వెళ్ళిపోయి నువ్వు మౌనంగా ఉండిపోతే ఇంకా నా బిడ్డ జీవితం ఎప్పుడు బాగుపడుతుందన్నా? సిరిని కూడా ఇంటి నుంచి వెళ్ళగొట్టనికి వదిన ఎంతకైనా తెగిస్తుందేమోనని భయంగా ఉన్నది. సంజయ్ కోసం సిరి ఎన్ని కష్టాలైనా భరిస్తాది. ప్రాణాలు పోయినా మీ ఇంటిని తన భర్తని మాత్రం వదిలిపెట్టి రాదన్నా. నా బిడ్డకు పుట్టింట్లోనూ అత్తగారింట్లోనూ కష్టాలు బాధలు కన్నీళ్లేనా అన్నా? సిరి సంజయ్లు కలిసే అవకాశం అది చూసి మనం ఆనందపడే రోజు రాదంటావా? కొన్ని సమస్యలకి కాలమే పరిష్కారం చెప్తాదమ్మా. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని నువ్వు, నేను, నీలాంబరి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉన్నా కలవలేకపోతున్నారు. సిరి సంజయ్లు కలవాలంటే ఎవరో రావాలి. నా బాధను పోగొట్టాలని పిన్ని ప్రయత్నం చేస్తుంటే అమ్మలాంటి పిన్నికి నాన్నతో అక్రమ సంబంధం అంటగట్టి వెళ్ళగొట్టావు. అది చూసి నేను సంతోషపడాలా అమ్మా? నిప్పులేందే పొగరాదురా. నువ్వు మంచుని చూసి కూడా పోగనుకుంటున్నావమ్మా. నిప్పు లాంటి నాన్న మీద నిందన వేసి ఆయన బాధపడేలా చేశావు.